తాను అవకాశవాదిని కానని, అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయని కడియం పదే పదే చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాటల దాడి మరింత పదును దేలుతోంది. రస్మై బాలకిషన్, కడియం శ్రీహరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. సిగ్గున్నదా కనీసం ఒక్కసారి నీకు? నేను మహామేధావిని అని చెప్తావు. వయసు అయిపోయింది, ముసలితనానికి ఏమో కుసుమగూడాలు అన్నట్టు. కడియం శ్రీహరి గారు, నువ్వు పోతే పో, నీలాంటి వాళ్ళు వందలు పుట్టుకొస్తారు. కడియం శ్రీ అన్నాడు మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి. మాదిగ జాతి అంటేనే ఆయనకి కండ్ల మంట. మాదిగ జాతిని మొత్తం నిర్వీర్యమయ్యేదాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు. అసలు ఆయన అటుగానోడైతుండు, ఇటుగానోడైతుంది. మరి అటు ఇటుగానోడు ఏమంటారు నాకు తెలియదు. గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇవాళ అట్లాంటి రాజయ్య తెలంగాణ తరపున పోటీ చేసినప్పుడు నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు? పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాళానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచిలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరకు వచ్చి సావు డప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటీంచి తప్పుకుంటాను. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేరు మీరు.